ఒక సాధువు శిష్యుడితో కలిసి కాలినడకన కాశీయాత్రకు బయలుదేరారు. సాయంత్రానికి దారిలో చిన్న గ్రామం కనిపించడంతో సాధువు శిష్యునితో, ఈ రాత్రికి ఇక్కడ బస చేసి రేపు ప్రయాణం కొనసాగిద్దాం అన్నారు. ఆకలి మీదున్న శిష్యుడు, సరే గురువుగారు అంటూ ఎదురుగా ఉన్న భవనంలో ఆతిథ్యం దొరుకుతుందేమో అడిగి చూస్తాను అంటూ వెళ్ళాడు. ఇంటి గుమ్మం ముందు నిలబడి, అయ్యా బాటసారులం, ఒక్కపూట ఆశ్రయం ఇవ్వగలరా అని అన్నాడు. వెంటనే లోపల పంజరంలో ఉన్న పెంపుడు చిలుక, వెళ్ళవయ్యా, తేరగా తిని పడుకోవడానికి ఇదేం ధర్మసత్రం కాదు అని కసురుకుంది. దాని మాటలు పట్టించుకోకుండా అతడు మళ్లీ పిలవబోతుంటే సాధువు వారించి, మరో ఇల్లు వెతుకుదాం పద అంటూ ముందుకు నడిచాడు. కొంత దూరం వెళ్ళగానే ఒక పూరింటి చూరులో నుంచి ఓ చిట్టి చిలకమ్మ రెక్కలు టపటపలాడిస్తూ, స్వాములు, దూరం ప్రయాణం చేసి అలసిపోయినట్లున్నారు, ఈ పూట మా ఆతిథ్యం స్వీకరించండి, రండి అంటూ ముద్దు ముద్దుగా పిలిచింది. ఆ అలికిడి విని బయటికి వచ్చిన ఆ పూరి గుడిసె యజమాని వాళ్లను చూడగానే చేతులు జోడించి, సాధు పుంగవులారా, మీ రాకతో నా పేద కుటీరం పావనమైంది, లోనికి దయచేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అంటూ సాదరంగా ఆహ్వానించాడు. అతడి భార్య వేడిగా జొన్నన్నం, కొరువికారం ఆప్యాయంగా వడ్డిస్తుంటే తృప్తిగా భోంచేసి ఆ రాత్రి అక్కడే నిద్రించారు. మరుసటి రోజు సెలవు తీసుకుని ప్రయాణం మొదలుపెట్టారు. ఆ ప్రయాణంలో శిష్యుడు, స్వామి, నాదొక చిన్న అనుమానం, పంచభక్ష పరవాణాలు లభించే గొప్పింటిని కాదని ఆ పేదవాడి ఆతిథ్యాన్ని తమరు ఎందుకు స్వీకరించినట్లు అని ఆసక్తిగా అడిగాడు. సాధువు నవ్వి, ఏ గూటి చిలక ఆ పలుకులే పలుకుతుంది నాయనా, ఏ ఇంటి సభ్యులు ఎలాంటివారో ఆ పెంపుడు పక్షుల మాటల్లోనే తేటతెల్లమైంది. అతిథులకు కావలసింది ఆదరణ, అంతే తప్ప ఆడంబరాలు కాదు అని వివరించారు. గురువుగారి నుంచి మరో కొత్త పాఠాన్ని నేర్చుకున్న శిష్యుడు నమస్కరిస్తూ ప్రయాణం సాగించాడు.